శక్తి ఎక్కడ ఉన్నా కుండలాకారంగా భావన చేస్తారు. అంతేగాని అక్కడ ఏదో ఇలా చుట్టుని పడుకునుందని పొడిస్తే నిద్రలేస్తుందని కాదు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మీరు కనుక ఆ పవర్ని, విజ్ఞాన శక్తి, ఇట్ ఈస్ దేర్ విత్ యూ. విజ్ఞాన శక్తి మీ అందరిలోనూ ఉంది. నాలో ఉంది, మీలో లేదని చాలా తప్పు మాట. అది అందరిలోనూ సమానంగా ఉంది. ఆత్మ సమహ అని పేరు, అందరిలో సమానంగా ఉంది. ఈ విజ్ఞాన శక్తి ఆత్మ నుంచి ఆవిర్భవిస్తుంది. ఇది అందరిలో సమానంగా ఉంది. కానీ చాలామందిలో ఏమవుతుందంటే, ఈ విజ్ఞాన శక్తి డిసిపేట్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. ఏ విధంగా వేస్ట్ అయిపోతుందో తెలుసునండి? ఇమోషన్స్ రూపంగా వేస్ట్ అయిపోతుంది. సెంటిమెంటాలిటీ, ఇమోషన్స్, రాంగ్ ఇమోషన్స్. అసూయ మీరు చేశారనుకోండి, ఒక నిమిషం అసూయపడ్డారనుకోండి, కొంత శక్తి వేస్ట్ అయిపోయింది. ఓ రోజు అసూయపడ్డారనుకోండి, ఇంకా చెప్పలేనంత శక్తి వేస్ట్ అయిపోయింది. మీరు ప్రధానికి అసూయపడుతూ జీవిస్తున్నారనుకోండి, మీరు శక్తిని అలా వేస్ట్ చేస్తూనే ఉన్నారని అర్థం. ఇప్పుడు కుండలని జాగృతం చేయడం అంటే ఏమిటి? డోంట్ అలౌ ద ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ టు బి వేస్టెడ్ లైక్ దాట్. కన్సర్వ్ ఇట్. తర్వాత లవ్ అండ్ హేట్, అపోజిట్స్ ఉంటాయి. అపోజిట్స్లో ఇది నాకు కావాలి, అపోజిట్స్లో మనం ఏమైపోతుంది, ఐ లవ్ రాగము. మళ్ళీ వెంటనే ఐ హేట్ ద్వేషము. ఈ రాగద్వేషాలలో మనస్సు చిక్కుకున్నప్పుడు మీకు రాగంలో శక్తి వేస్ట్ అయిపోతుంది, ద్వేషంలో శక్తి వేస్ట్ అయిపోతుంది. అల్టిమేట్గా మీరు డ్రైన్ అయిపోయి కూర్చుంటారు. సో కుండలని జాగృత చేయడము అంటే అర్థం ఏంటో తెలుసునండి? ఈ శక్తిని వేస్ట్ కాకుండా మీరు పరిరక్షించుట. నిసర్గదత్త మహారాజు ఏమని చెప్పేవారంటే, మీరు మనస్సులో ఉన్న శక్తిని, విజ్ఞాన శక్తిని మీరు వేస్ట్ చేయకండి. లవ్ అండ్ హేట్, లైక్ అండ్ డిస్లైక్, నాకు ఇష్టము ఇది ఇష్టం కాదు అనే ఆపోజిట్స్లో శక్తిని వేస్ట్ చేయకండి. సమత్వాన్ని పెంచుకోండి. అప్పుడు ఆ శక్తి కన్సర్వ్ అవుతుంది. ఆ కన్సర్వ్ అయిన శక్తి మీకు ఆత్మజ్ఞానానికి సరిపడుతుంది. అదే కుండలని జాగృతం చేయుట అని చెప్పేవారు ఆయన. రమణ మహర్షి కూడా అలాగే చెప్పేవారు. అదే కుండలిని అంటే. కాబట్టి యాజ్ సచ్ కుండలిని, ది వర్డ్ ఆర్ ది కాన్సెప్ట్ ఈస్ నైస్, but the way we interpret could be problematic.